ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జ్యోతిష్యం. కర్కట రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదర్శి గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వారి జాతకంలో చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం, ముసలోళ్ళ కాడ ముసలోళ్ళ మనస్తత్వం, వీరి మనస్తత్వం ఎవరికి అర్థం కాదండి. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. మనసు వస్తే ప్రాణం ఇస్తారు, మనసు రాకపోతే సస్తుంటే నీళ్లు కూడా పోయారు, అసంటి స్వభావం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దశబలం మంచిగా ఉంది వీరి జాతక బలానికి. లక్ష్మి కళ యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం లయకారకుడు శివుడి సహకారం ఉంటుంది. అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శుభకారకుడు విష్ణువు సహకారం ఉంటుంది. అలాగే జన్మస్థాన కారకుడు బ్రహ్మ సహకారం ఉంటుంది. 3 రకాల గుణం ఉంటుందండి వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం తిరుగు ఉండదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో రాహు మహర్దశ చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం, అలాగే రాహు కాలంలో మన నిమ్మకాయ కోసిన తర్వాత రివర్స్ చేసి ఒక డిప్ప లెక్క చేయాలండి. దాంట్లో మాత్రం ఆవు నెయ్యి వేసి మాత్రం అమ్మవారికి దీపం పెట్టడం చాలా వరకు మంచిదండి. అమ్మవారి అవతారం మాత్రం చాలా వరకు 9 అవతారాలు ఉంటాయి. కాబట్టి 9 దీపాలు పెట్టడం కానీ, 3 దీపాలు పెట్టడం కానీ, 6 దీపాలు పెట్టడం కానీ శుభకరం ఉంటుందండి. ఏక దీపం పెట్టవద్దు, అలాగే 2 దీపాలు కూడా పెట్టవద్దు. అమ్మవారికి మాత్రం బేసంఖ్య చాలా వరకు మంచిది. 2 దీపాలు పెట్టిన ఏం పర్వాలేదు, కానీ మాత్రం 3 దీపాలు కానీ, 6 దీపాలు కానీ, 9 దీపాలు కానీ పెట్టడం చాలా వరకు మంచిది. అలాగే చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు, మాట పడతారు. అలాగే భయం బుగులుగా ఉంటుంది. కానీ వారు ఒక్కరుంటే ఎంతో యాక్టివ్గా ఉంటారు. నలుగురిలో కలవాలంటే మాత్రం చాలా నెర్వస్గా ఉంటారు. గంటకో గుణం ఉంటుంది. రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు, పొద్దున ఏ పని చేయలేరు. అసంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయండి. ఈ దృష్టి దోషం ఉన్నందువలన ఈ దృష్టి దోషం పోవడానికి అమ్మవారిని పూజ చేయడం శ్రేష్టం ఉంటుంది. ఆదివారం కావచ్చు, అలాగే గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, అష్టమి కావచ్చు, నవమి కావచ్చు, ఏ తిథి అయినా పర్వాలేదండి. కానీ మాత్రం ముఖ్యంగా అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అమ్మవారిని పూజ చేయడం మూలంగా వారి మీద ఉన్న దృష్టి దోషాలు, సంతాన దోషాలు, గృహ దోషాలు, ఆరోగ్య దోషాలు, విద్య మీద దోషాలు, అలాగే ఇంటి మీద సకల దుర్గుణాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారైనా సరే, పుష్యమి నక్షత్రం వారైనా సరే, కర్కట లగ్నంలో పుట్టిన వారైనా సరే అమ్మవారిని పూజ చేయటం, ఎరుపు వస్త్రాధరణ చేయటం, అలాగే మాత్రం గోమాతను పూజ చేయటం, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామికి తులసి దళం పెట్టడం, తులసి దళంతో పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.